ట్రైనీ ఐఏఎస్గా వచ్చిన కుమార్తెకు సెల్యూట్ చేశారు తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారి. తెలంగాణ పోలీస్ అకాడమీలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నారాయణపేట జిల్లా ఎస్పీగా పనిచేసిన నూకల వెంకటేశ్వర్లు కుమార్తె ఉమాహారతి గత సంవత్సరం విడుదలైన సివిల్స్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్ సాధించారు. ఐఏఎస్గా ఎంపికై శిక్షణలో భాగంగా తన కార్యాలయానికి వచ్చిన కుమార్తెకు తండ్రి సెల్యూట్ చేస్తున్న అపురూప దృశ్యం ఇది. ఏ తండ్రికైనా అంతకంటే గొప్పదైన సంతోషం మరొకటి ఉంటుందా? గర్వకారణమైన విషయం. ఆ కుమార్తె గుండె ఉప్పొంగే సందర్భం. హైదరాబాద్లో చోటు చేసుకున్న ఈ అపురూప సన్నివేశం అందరిలో స్ఫూర్తి నింపేలా ఉంది. ఫాదర్స్ డే వేళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణకు చెందిన పోలీస్ అధికారి నూకల వెంకటేశ్వర్లు గతంలో నారాయణపేట జిల్లా ఎస్పీగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ పోలీస్ అకాడమీలో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కుమార్తె నూకల ఉమాహారతి గత ఏడాది యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలో జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్ సాధించారు. ప్రస్తుతం శిక్షణ తుది దశలో ఉన్నారు. ట్రైనీ ఐఏఎస్గా తన సహచరులతో కలిసి శనివారం తెలంగాణ పోలీస్ అకాడమీకి వచ్చారు ఉమాహారతి. అక్కడ తన తండ్రి కుమార్తెను చూసి ఎస్పీ ర్యాంకు అధికారి వెంకటేశ్వర్లు గర్వించారు. హృదయం ఉప్పొంగిపోగా తన కుమార్తెకు సెల్యూట్ చేశారు. కూతురికి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. 2023 మే 23న వెలువడిన సివిల్స్ ఫలితాల్లో ఉమాహారతి ఆల్ ఇండియా 3వ ర్యాంక్ సాధించారు. అంతకంటే ఒక్కరోజు ముందే ఆమె తమ్ముడు సాయి వికాస్ ఐఈఎస్ అధికారిగా ముంబైలో బాధ్యతలు తీసుకున్నారు. ఐఈఎస్ పరీక్షలో ఆయన ఆల్ ఇండియా 9వ ర్యాంక్ సాధించారు. నాడు వెంకటేశ్వర్లు నారాయణపేట ఎస్పీగా పనిచేస్తున్నారు. కుమార్తె కుమారుడు ఇద్దరు ఒకేసారి ఉన్నత ఉద్యోగాలకు ఎంపికవ్వడం ఒక తండ్రిగా ఆయనకు గర్వకారణమైన సందర్భం. నూకల వెంకటేశ్వర్లు స్వస్థలం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్. ఉమాహారతి విద్యాభ్యాసం కూడా హైదరాబాద్లోనే సాగింది. చిన్ననాటి నుంచి ఆమె చదువులో చురుగ్గా ఉండేవారు. ఐఐటి ముంబై నుంచి సివిల్స్ ఇంజనీరింగ్ విభాగంలో పట్టాపుచ్చుకున్నారు. 10వ తరగతి వరకు భారతీయ విద్యాభవన్లో చదువుకున్నారు. అయితే తాజాగా టీజీఎస్ ఆర్టీసీలో అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు ట్రైనీ ఐఏఎస్లు శుక్రవారం బస్ భవన్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఉమాహారతి తాను అభిమానించే అధికారి సజ్జనార్ను కలిసి మురిసిపోయారు. ఆయనకు ఒక పుస్తకం కానుకగా ఇచ్చారు. టీజీఆర్టీసీ సంస్థ ఉన్నతాధికారులతో కలిసి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సంస్థ ద్వారా చేస్తున్న కార్యక్రమాలను ట్రైనీ ఐఏఎస్లకు వివరించారు. ఆర్టీసీ పనితీరు, ఉద్యోగుల సంక్షేమం, మహాలక్ష్మి పథకం అమలు తీరు, ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ట్రైనీ ఐఏఎస్లకు సజ్జనార్ అవగాహన కల్పించారు. తెలంగాణ కేడర్కి చెందిన 2023 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్లు ప్రస్తుతం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రాం శిక్షణ తీసుకుంటున్నారు. బస్ భవన్ను సందర్శించిన వారిలో ట్రైనీ ఐఏఎస్ ఉమాహారతి కూడా ఉంది. ఈ దృశ్యాలను చూసిన ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులకు ఇంతకన్నా గొప్ప అదృష్టం ఏముంటుందంటూ అందరూ సోషల్ మీడియాలో హర్షిస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు.